హలో ఫ్రెండ్స్, మనం ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలనుకున్నప్పుడు ప్రీమియం సెగ్మెంట్ లో చాలా కంపెనీలు తన ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఎన్నో ఫీచర్లతో అందిస్తున్నాయి. మరి దాని ధర కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కానీ మనకు డైలీ యూసేజ్ కోసం అఫోర్డబుల్ ప్రైస్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలి. దీనికోసం అన్ని కంపెనీలు రీసెంట్ గా తన అఫోర్డబుల్ మోడల్ ని లాంచ్ చేయడం స్టార్ట్ చేశాయి. వీటిలో మన కోసం ఏది బెస్ట్ అనే విషయాన్ని మనం కంపారిజన్ చేసి తెలుసుకుందాం. అయితే ఈ వీడియోలో మనము ప్రస్తుత మార్కెట్ లో పాపులర్ గా ఉన్న రెండు కంపెనీలు బజాజ్, ఆథర్ తరపున వచ్చే అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్లని కంపారిజన్ చేద్దాం. ఈ కంపారిజన్ కోసము మనము బజాజ్ తరపున వచ్చే చేతక్ 2901 ని, ఆథర్ తరపున వచ్చే ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ రిస్తా ఎస్ తో కంపారిజన్ చేద్దాం. అయితే ఈ డీటెయిల్ కంపారిజన్ చేసే ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈ వీల్స్. ఛానల్ లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, మనం అఫోర్డబుల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ముందుగా ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రైస్ నే తెలుసుకుందాము. బజాజ్ తరపున వచ్చే చేతక్ 2901 యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 95,998 రూపీస్ తో. మరియు కొన్ని ఎక్స్ట్రా ఫీచర్ల కోసం 3,000 ఇచ్చి టెక్ ప్యాక్ ని కొనాల్సి ఉంటుంది. అయితే ఫైనల్ ప్రైస్ వచ్చేసి 99,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే ఆథర్ రిస్తా ఎస్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే దీంట్లో కూడా ఎక్స్ట్రా ఫీచర్ల కోసం ప్రో ప్యాక్ ఉంటుంది. దాని ధర వచ్చేసి 13,000. ఇక రౌండ్ ఫిగర్ చూసుకున్నట్లయితే 1,22,000 నుంచి. మరి ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క ప్రైస్ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 24,000 వరకు డిఫరెన్స్ కనిపిస్తుంది. అయితే 24,000 ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది ఆథర్ రిస్తా ఎస్ కోసం. అయితే ఎలక్ట్రిక్ స్కూటర్లనే కాకుండా ఎక్స్ట్రా ఫీచర్ల కోసం ఏవైతే అమౌంట్ ఇస్తున్నామో వాటిలో లభించే ఫీచర్లు ముందుగా మనం తెలుసుకుందాం. అయితే బజాజ్ చేతక్ 2901 లో 3,000 ఇచ్చి టెక్ ప్యాక్ కొంటాము. అయితే అందులో లభించే ఫీచర్లు చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ మోడ్, హీల్ హోల్డ్, రివర్స్ మోడ్ తో పాటు లిమిటెడ్ యాప్ కనెక్టివిటీ లభిస్తాయి. అయితే 13,000 ఇచ్చి ప్రో ప్యాక్ ఏదైతే కొంటామో ఆథర్ రిస్తా ఎస్ లో, మరి అందులో లభించే ఫీచర్లు చూసుకున్నట్లయితే ఆథర్ బ్యాటరీ ప్రొటెక్ట్, దీని గురించి మనం ముందు వీడియోలో తెలుసుకుందాం. దీనితో పాటు స్మార్ట్ ఈకో మోడ్, బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్ అండ్ మ్యూజిక్ కంట్రోల్, ఆటో హోల్డ్, ఫాల్ సేఫ్ లాంటి ఎన్నో ఫీచర్లు ఆథర్ లో మనకు లభిస్తాయి. అయితే ఈ ఎక్స్ట్రా ఫీచర్లే కాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల కంపారిజన్ కి వస్తే ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్లలో వచ్చే వేరియంట్ చూసుకున్నట్లయితే బజాజ్ చేతక్ 2901 లో ప్రస్తుతం ఒకే మోడల్, ఒకే వేరియంట్ అవైలబుల్ ఉంది. ఇవే కాకుండా బజాజ్ తన ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ని కూడా అమ్ముతుంది. కాకపోతే చేతక్ 2901 యొక్క ప్లాట్ఫారం పైన ప్రస్తుతము ఈ ఒక్క వేరియంటే అవైలబుల్ ఉంది. ఇక ఆథర్ లో వచ్చే రిస్తా చూసుకున్నట్లయితే ఇందులో 3 వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి. ప్రస్తుతం మనం మాట్లాడేది రిస్తా ఎస్ఏ కాకుండా ఇంకా 2 ప్రీమియం వేరియంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అయితే ప్రస్తుతం మనము బేస్ వేరియంట్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఇక వీటి యొక్క డిజైన్ చూసుకున్నట్లయితే బజాజ్ లో ఏవైతే ప్రీమియం స్కూటర్లు వస్తాయో వాటి డిజైన్ ఇందులో ఇవ్వడం జరిగింది. కాకపోతే ప్రైస్ కటింగ్ కోసం ఎన్నో చోట్ల క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యారు. అదే మనం ఆథర్ రిస్తాలో చూసుకున్నట్లయితే సేమ్ ఫీచర్, సేమ్ డిజైన్ తో మనకు బేస్ వేరియంట్, అదే విధంగా ప్రీమియం వేరియంట్ కనిపిస్తుంది. కాకపోతే దీని ప్రైస్ తక్కువగా ఉండడానికి రీజన్ ఇందులో ఫీచర్లు తక్కువగా ఉన్నాయి, రేంజ్ కూడా తక్కువ ఉంది, బ్యాటరీ తక్కువ ఉంది కాబట్టి ప్రైస్ తక్కువగా ఉంది. ఇక దీని యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డాష్ బోర్డ్ గురించి చూసుకున్నట్లయితే బజాజ్ చేతక్ 2901 లో మనకు బేసిక్ ఎల్సిడి కలర్ డిస్ప్లే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లభిస్తుంది. దీనిలో మనకు బ్యాటరీ ఛార్జింగ్ పర్సెంటేజ్, ఓడోమీటర్ లాంటి బేసిక్ ఫీచర్స్ కనిపిస్తాయి. అదే మనం ఆథర్ రిస్తాలో చూసుకున్నట్లయితే 7 ఇంచ్ ఎల్సిడి డిస్ప్లే కనిపిస్తుంది. నాన్ టచబుల్, కాకపోతే ఎన్నో ఫీచర్లు ఇందులో మనకు చూడడానికి కనిపిస్తాయి. అదే విధంగా చూడటానికి కూడా అందంగా బెస్ట్ ఇంప్రెషన్ ఈ డిస్ప్లే లో మనకు కనిపిస్తుంది. ఇక మిగతా ఆప్షన్స్ అవి కంట్రోల్ చేయడానికి ఫిజికల్ జాయిస్టిక్ ఇవ్వడం జరిగింది ఆథర్ రిస్తా ఎస్ లో. వీటితో పాటు బజాజ్ చేతక్ 2901 5 కలర్స్ ఆప్షన్ ఇస్తుంది. అదే రిస్తా ఎస్ లో మనకు ఓన్లీ 3 సింగిల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. మిగతా ప్రీమియం మోడల్ లో అయితే టోటల్ 7 కలర్లు లభిస్తాయి. 4 కాంబినేషన్ కలర్స్ తో వస్తాయి, 3 సింగిల్ కలర్స్ తో వస్తాయి. ఇక బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే బజాజ్ చేతక్ 2901 లో మనకు బిల్డ్ క్వాలిటీ వచ్చేసి టాప్ నాచ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో మెటల్ బాడీ, మెటల్ చేసి లభిస్తాయి. అయితే ఆథర్ రిస్తా S1 లో మనకు మెటల్ చేసి లభిస్తుంది. కాకపోతే బాడీ ప్యానల్స్ వచ్చేసి మనకు ప్లాస్టిక్ వి లభిస్తాయి. ఇక సేఫ్టీ గురించి లభించే బ్రేకింగ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే బజాజ్ చేతక్ 2901 లో రెగ్యులర్ గా వచ్చే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ తో డ్రమ్ బ్రేక్స్ లభిస్తాయి ఫ్రంట్ అండ్ రేర్ లో. అదే మనకు ఆథర్ రిస్తా ఎస్ లో మనకు ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్, రేర్ సైడ్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ తో డ్రమ్ బ్రేక్ లభిస్తుంది. దీనితో పాటు స్పీడ్ బ్రేకర్ దగ్గర పనికి వచ్చే గ్రౌండ్ క్లియరెన్స్ గురించి చూసుకున్నట్లయితే బజాజ్ చేతక్ 2901 లో 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది. అదే ఆథర్ లో మనకు 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది. ఇక వీల్ బేస్ చూసుకున్నట్లయితే బజాజ్ చేతక్ 2901 యొక్క వీల్ బేస్ 1330 mm వీల్ బేస్ వస్తుంది. అదే ఆథర్ రిస్తాలో 1285 mm వీల్ బేస్ లభిస్తుంది. ఇక ఇందులో లభించే బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే బజాజ్ చేతక్ 2901 లో 21 లీటర్ బూట్ స్పేస్ లభిస్తుంది. అదే ఆథర్ రిస్తా ఎస్ లో మనకు 34 లీటర్ బూట్ స్పేస్ ఇవ్వడం జరిగింది. ఈ రెండు స్కూటర్లలో సీట్ కిందనే ఈ స్టోరేజ్ స్పేస్ లభిస్తుంది. అయితే ఇవి ఈ రెండు ఎలక్ట్రిక్
స్కూటర్ లో లభించే బేసిక్ స్పెసిఫికేషన్ల డిఫరెన్స్. ఇక మెయిన్ పర్ఫార్మెన్స్ గురించి చూసుకున్నట్లయితే ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు 4.7 సెకండ్ లోపే 0 to 40 కిలోమీటర్ యాక్సలరేషన్ అందుకుంటాయి. ఇక స్పీడ్ చూసుకున్నట్లయితే బజాజ్ చేతక్ 2901 లో 63 km/h టాప్ స్పీడ్ లభిస్తుంది. మరియు దీనిని డ్రైవ్ చేయడానికి ఈకో స్పోర్ట్స్ రివర్స్ మోడ్లు లభిస్తాయి. అది టెక్ ప్యాక్ తీసుకుంటే, లేదంటే నార్మల్ గా ఈకో మోడే లభిస్తుంది బజాజ్ చేతక్ లో. ఇక అతర్ రిస్టాలో చూసుకున్నట్లయితే 80 km/h టాప్ స్పీడ్ లభిస్తుంది. దీనితో పాటు అన్ని డ్రైవింగ్ మోడ్స్ లభిస్తాయి. ఇవే కాకుండా స్మార్ట్ ఈకో మోడ్ కూడా లభిస్తుంది. ఇక ఈ స్పీడ్ ని ఇచ్చే మోటార్ చూసుకున్నట్లయితే ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు డిఫరెంట్ మోటార్ టైప్స్ ఇవ్వడం జరిగింది. బజాజ్ చేతక్ 2901 లో సైడ్ మౌంటెడ్ హబ్ మోటార్ ఇవ్వడం జరిగింది. అదే అతర్ రిస్టాలో మనకు మిడ్ మౌంట్ పిఎంఎస్ మోటార్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ మోటార్ లో లభించే పవర్ చూసుకున్నట్లయితే ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లో దాదాపుగా సేమ్ మోటార్ పవర్ లభిస్తుంది. బజాజ్ చేతక్ 2901 లో 4.3 కిలోవాట్ పీక్ పవర్ 20 Nm టోర్క్ లభిస్తుంది. అదే అతర్ రిస్టాలో మనకు 4.3 కిలోవాట్ పీక్ పవర్ 22 Nm టోర్క్ లభిస్తుంది. ఇక గ్రేడబిలిటీ చూసుకున్నట్లయితే బజాజ్ చేతక్ 2901 లో 13 డిగ్రీ గ్రేడబిలిటీ, అదే అతర్ లో మనకు 15 డిగ్రీ గ్రేడబిలిటీ లభిస్తుంది. ఇక అత్యంత డిమాండ్ ఉన్న రేంజ్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లో సేమ్ రేంజ్ లభిస్తుంది. బజాజ్ చేతక్ 2901 లో 123 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్, టిపికల్ డ్రైవింగ్ రేంజ్ 100 కిలోమీటర్ వరకు లభిస్తుంది. అదే అతర్ రిస్టాలో కూడా 123 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్, 100 కిలోమీటర్ వరకు టిపికల్ డ్రైవింగ్ రేంజ్ లభిస్తుంది. ఇక ఈ రేంజ్ ని ఇచ్చే బ్యాటరీ చూసుకున్నట్లయితే దాదాపుగా బ్యాటరీ కూడా సేమ్ లభిస్తుంది. కాకపోతే బజాజ్ చేతక్ 2901 లో 2.88 కిలోవాట్ అవర్ బ్యాటరీ లభిస్తుంది. దీనిని చార్జ్ చేయడానికి 550 వాట్ ఆఫ్ బోర్డ్ చార్జర్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మనం ఇంట్లో చార్జ్ చేసినట్లయితే 4 గంటల్లో 80% చార్జ్ చేయొచ్చు. అదే ఫుల్ చార్జ్ చేయడానికి 6 గంటల సమయం పడుతుంది. ఇక అతర్ రిస్టాలో చూసుకున్నట్లయితే 2.9 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఇవ్వడం జరిగింది. 350 వోల్టేజ్ పోర్టబుల్ చార్జర్ ఇవ్వడం జరిగింది. దీనితో మనం ఇంట్లో చార్జ్ చేసినట్లయితే 0 to 80% చార్జ్ అవ్వడానికి 5 గంటల 45 నిమిషాలు పడుతుంది. అదే ఫుల్ చార్జ్ చేయడానికి 8.5 గంటల ఛార్జింగ్ సమయం పడుతుంది. ఇప్పటి వరకు మార్కెట్ లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ లో అత్యధిక సమయం తీసుకునే ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో ఛార్జింగ్ కోసము అదే అతర్ రిస్టా ఎస్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయాన్ని తగ్గించడానికి రిస్టాలో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఫాస్ట్ ఛార్జింగ్ తో చార్జ్ చేసినట్లయితే 10 నిమిషాల్లో 15 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుంది. ఈ పర్ఫార్మెన్స్ కాకుండా కంపెనీ నుంచి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో లభించే వారంటీ గురించి చూసుకున్నట్లయితే బజాజ్ చేతక్ 2901 లో 3 ఇయర్స్ లేదా 50,000 కిలోమీటర్ పైన వారంటీ లభిస్తుంది. అయితే అతర్ రిస్టాలో మాత్రం మనకు 3 ఇయర్స్ లేదా 30,000 కిలోమీటర్ పైన వారంటీ అందిస్తుంది కంపెనీ. అయితే ముందుగా చెప్పుకున్నట్లే మనము ఏదైతే ప్రో ప్యాక్ ఉంటామో ఆ ప్రో ప్యాక్ లో అతర్ బ్యాటరీ ప్రొటెక్ట్ అని ఒక ఫీచర్ ఇవ్వడం జరిగింది. ఈ ఫీచర్ లో బ్యాటరీకి సంబంధించిన వారంటీ చెప్పడం జరిగింది. అయితే వారంటీ వచ్చేసి ప్రో ప్యాక్ తీసుకుంటే 5 ఇయర్స్ లేదా 60,000 కిలోమీటర్ పైన లభిస్తుంది అతర్ రిస్టాలో. అదే బజాజ్ లో కూడా మనకి ఎక్స్టెండెడ్ వారంటీ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దానికి సపరేట్ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. అదే మనం అతర్ రిస్టాలో ప్రో ప్యాక్ తీసుకుంటే మనకు ఎక్స్టెండెడ్ వారంటీ కూడా లభిస్తుంది. అయితే ఇవి ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ లో లభించే బేసిక్ మరియు మెయిన్ పర్ఫార్మెన్స్ యొక్క డిఫరెన్స్. ఇవి కాక ఇందులో ఎక్స్ట్రా ఫీచర్ల కోసం ఏవైతే ప్యాక్లు కొంటామో అందులో లభించే యాప్ కనెక్టివిటీ ఫీచర్లు చూసుకున్నట్లయితే బజాజ్ చేతక్ 2901 లో మనకు జియో ఫ్యాన్సింగ్, కాల్ మెసేజింగ్, నావిగేషన్ అసిస్ట్, లో బ్యాటరీ అలర్ట్ లాంటి ఫీచర్లు కనిపిస్తాయి. అయితే ఈ ఫీచర్ల కోసం మనం 3,000 పే చేయాల్సి వస్తుంది. అయితే అతర్ రిస్టా ప్రో ప్యాక్ కోసం మనం 13,000 చెల్లిస్తాము. అయితే అందులో లభించే యాప్ ఫీచర్లు చూసుకున్నట్లయితే టర్న్ బై టర్న్ నావిగేషన్, థెఫ్ట్ నోటిఫికేషన్, ఫైండ్ మై స్కూటర్, రియల్ టైమ్ ఛార్జింగ్ స్టేటస్, రైడ్ స్టోరీస్, పుష్ నావిగేషన్, అలెక్సా స్కిల్ లాంటి ఎన్నో ఫీచర్లు మనకు అతర్ రిస్టా ఎస్ లో లభిస్తాయి. అయితే ఇవి కాంప్లిమెంటరీ 3 ఇయర్స్ కోసమే. 3 ఇయర్స్ తర్వాత మేబీ అతర్ దీనికోసం సపరేట్ ఛార్జ్ కూడా చేయవచ్చు. అప్పటి వరకు వాడుకోవచ్చు 3 సంవత్సరాల వరకు. అయితే ఫ్రెండ్స్ ఇవి బజాజ్ చేతక్ 2901 మరియు అతర్ రిస్టా ఎస్ యొక్క డీటెయిల్ కంపారిజన్. ఇక కంక్లూజన్ చూసుకున్నట్లయితే ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో లభించే పాజిటివ్ పాయింట్స్ ముందుగా మాట్లాడుకుందాం. అతర్ రిస్టా ఎస్ కోసం మనము 24,000 ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే 24,000 ఎక్కువగా ఇచ్చినప్పుడు మనకి ఏం లభిస్తుంది అంటే బ్యాటరీ వారంటీ ఎక్కువగా లభిస్తుంది, బ్రేకింగ్ సిస్టమ్, గ్రౌండ్ క్లియరెన్స్, బూట్ స్పేస్, స్పీడ్, టోర్క్, గ్రేడబిలిటీ, ఎక్కువ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, యాప్ కనెక్టివిటీ ఫీచర్స్ ఫర్ 3 ఇయర్స్. వీటితో పాటు ఎన్నో ఫీచర్స్ ఇందులో లభిస్తాయి బజాజ్ తో కంపారిజన్ చేస్తే. ఒకవేళ బజాజ్ లో చూసుకున్నట్లయితే బజాజ్ లో 3-4 పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఒక పాయింట్ టెక్ ప్యాక్ వచ్చేసి లైఫ్ టైం ఇస్తుంది. అదే ప్రీమియం మోడల్ లో అయితే మనకు 5 ఇయర్స్ వరకే ఇస్తుంది బజాజ్. కాకపోతే ఇది బేస్ వేరియంట్ కాబట్టి ఇక్కడ లైఫ్ టైం కోసము టెక్ ప్యాక్ ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా బజాజ్ చేతక్ లో మనకు మెటల్ బాడీ లభిస్తుంది. ఛార్జింగ్ టైం కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు. ఇంటికాడ మనం ఛార్జ్ చేసినట్లయితే ఛార్జింగ్ టైం కొంచెం తక్కువ అవుతుంది. ఇక ఇవే కాకుండా కామన్ గా ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ లో వచ్చే ఫీచర్లు చూసుకున్నట్లయితే మోటార్ పవర్ అయితే సేమ్ లభిస్తుంది. కాకపోతే మోటార్ టైప్స్ ఏవైతే ఉన్నాయో అవి సపరేట్ ఉంటాయి. మోటార్ టోర్క్ కూడా డిఫరెంట్ లభిస్తుంది. అంతేకాకుండా రేంజ్ మరియు బ్యాటరీ కూడా సేమ్ ఇందులో
లో లభిస్తాయి. అయితే ఇప్పటివరకే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ రెండు స్కూటర్లో ఏది తీసుకోవాలనే విషయాన్ని. అయినా కూడా మీరు కన్ఫ్యూజ్ అయితే ఇంకా ఈజీ చేస్తాను. ఎక్స్ట్రా ఫీచర్లు అవసరం లేదు. అండర్ 1 lakh rupees మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలనుకుంటున్నారు, బెస్ట్ మోటార్ పర్ఫార్మెన్స్ తోటి బజాజ్ చేతక్ తీసుకోవచ్చు. ఎందుకంటే మోటార్ పర్ఫార్మెన్స్ రెండిట్లో సేమ్ లభిస్తుంది, ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి అంతే. ఇక 24,000 ఎక్కువ ఉన్నాయి నా వద్ద, బల్సి కొట్టుకుంటున్నా అయితే